హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు వీడియోలో కటింగ్ కూడా పెట్టాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. మీకైతే 100% అర్థమైపోతుంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. అయితే బిగినర్స్ ఇంకా ఎవరైనా ఉంటే ఎట్ ఏ టైం క్లాత్ కటింగ్ కంటే పేపర్ కటింగ్ చూస్తే మీకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మన వీడియోస్లో పేపర్ కటింగ్ ఉంది, అలానే సాదా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంది, అలానే క్రాస్ కటింగ్ కూడా ఉంది. తక్కువ మినిట్స్లో కట్ చేసుకునే వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఛానల్ లోపలికి వెళ్ళి మీకు యూజ్ఫుల్ అయితే కంపల్సరీ ఉంటుంది. అదైతే నేను 100% నేను చెప్పగలను. ఇప్పుడు మనము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్దాం. హ్యాండ్ పీస్ తీసుకొని నేను కింద ఖర్చు పాయింట్లో అయితే నేను 1 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నా. చూడండి, అయితే ఒక్క ఫోల్డే చేసుకుంటున్నాను. మనకి గట్టంచు అయితే వచ్చింది కదా, గట్టంచుకి సింగిల్ ఫోల్డ్ అయితే చాలు. హెమ్మింగ్ చేసి ఆ కుట్టు అయితే తీసుకుంటాము. మనము 1.5 ఇంచ్ ఖర్చు ఉంచాం కదా, పైన 1/2 ఇంచ్ కుట్టుల్లోకి కింద 1 ఇంచ్, అలానే 2 పీసులు కూడా కుట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకొని మనమైతే అక్కడ కట్లు అయితే 2 సైడ్లు పెట్టాం కదా, షోల్డర్ తిన్నగా ఆ కట్ల దగ్గర ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. వెడల్పు వచ్చి మనకి ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. పొడవైతే 3.5 రావాలి. క్రాస్గా ఒక కుట్టు అయితే తీసేసేయండి. అదేవిధంగా 2 సైడ్లు కూడా మనకి షోల్డర్ తిన్నగా అయితే రావాలి. ఇప్పుడైతే నడుం పట్టీకి క్లాత్ అయితే ఆల్రెడీ మనం కటింగ్ వీడియోలో కట్ చేసాం కదా, ఆ క్లాత్ పెట్టేసి మనము ఒక కుట్టు అయితే పావించి వదిలేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. గట్టంచు అనేది పై భాగం ఉంచండి. కుట్టే సైడ్ వచ్చి మనకి నార్మల్ అంచు అయితే పెట్టుకోండి. ఆ విధంగా కుట్టాక ఇప్పుడు డాట్స్ దగ్గర కొద్దిగా అయితే ఫోల్డింగ్ అయితే చేయండి. ఆ కుట్టుని ఇలా ఒక పక్కకు తీసుకొని ఇంకో కుట్టు అయితే వేసేసేయండి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా చేసుకొని ఉల్టాలోకి అంటే సీదా నుండి ఉల్టాలోకి ఆ నడుం పట్టీని మలుచుకొని ఇంకో కుట్టు అయితే దూరం కుట్టు అయితే వేసుకోండి. మనము హెమ్మింగ్ చేసాక ఆ కుట్టు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనము డాట్స్ అయితే ఫ్రంట్ సైడ్ పెట్టుకుందాం. ప్రతి ఒక్క డాట్ కూడా స్టార్టింగ్ నుండి కుట్టుల దగ్గర నుండి ఎండింగ్ వరకు అలా కొలుసుకోండి. ఒక్కొక్క పావించి అయితే ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఖర్చులో కూడా ఎల్లు ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టుకోండి. అయితే మనకి ఉక్కు పట్టి సైడ్ అయితే డాట్ అయితే మనకి 2.5 వచ్చింది. 2.5కి 2.5 పెట్టుకోండి. అలానే కింద మనకి డౌన్లో కూడా 2.5 వచ్చింది, అది కూడా 2.5 పెట్టుకోండి. ఇక్కడ మనకి 3.5 అయితే వచ్చింది. ఆర్మ్ దగ్గర 3.5 అయితే పెట్టేసుకోండి. ఈ సైడ్స్ ఖర్చు పాయింట్ సైడ్ అయితే ఆటోమేటిక్గా మనము పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ట్రయాంగిల్ షేప్ అనేది అయితే రావాలి. చూడండి, ఆ 3 డాట్స్ కూడా ఒక ట్రయాంగిల్ ఆకారంగా వచ్చాయి కదా, ఇటు సైడ్ కూడా ఈ 3 అయితే ఒక ట్రయాంగిల్ వచ్చాయి. అదే విధంగా చూసుకుంటే మీకైతే డాట్స్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. డాట్స్ గురించి కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఎవరైనా కామెంట్ చేయండి. మీకు ఏమైనా తొందరగా కావాలంటే కామెంట్ చేయండి, మీ గురించి అయితే నేను వీడియో చేస్తాను. ఉక్కు సైడ్ వచ్చి ఒక్క పావించి వెడల్పులో మనం డాట్ పెట్టే దగ్గరికి క్రాస్లో తీసేసేయండి. కింద కూడా మనము ఒక 1 ఇంచ్ 1.25కి అలా వెడల్పు చేసుకొని సన్నగా తీసేసేయండి. అలానే ఆర్మ్ దగ్గర కూడా ఒక పావించి గ్యాప్లో సన్నగా అలా తీసేసేయండి. నేనైతే ఇక్కడ జూమ్ చేసి కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. అలానే ఖర్చు వైపు కూడా అదే విధంగా మనమైతే డాట్స్ పెట్టాము ఎండింగ్ వరకు. స్టార్టింగ్లో పావించి పెట్టండి, క్రాస్గా అయితే తీసేయండి. చూడండి, మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే చాలా క్లారిటీగా అయితే వచ్చింది కదా. సిల్కీ బ్లౌజ్లా ఉంది కాబట్టి మనకి వంగిపోతుంది, కానీ చాలా క్లారిటీ అయితే వచ్చింది. పైగా ఈ బ్లౌజ్ వచ్చి ఒక ఎందుకంటే కొద్దిగా పెద్ద ఏజ్ వాళ్ళదే కాబట్టి ఫిల్స్ అయితే నేను డాట్స్ అయితే దూరంగా అయితే వేసాను. సరేనా, ఇంకా పర్ఫెక్ట్గా అయితే మనకి షేప్లు అయితే రాలేదు, ఎందుకంటే పెద్దవాళ్ళకి షేప్లు అంత కరెక్ట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు షేప్ పట్టీలు అయితే జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే అలా మీరు ఒకసారి ఫోల్డింగ్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఇప్పుడు షేప్ పట్టీ క్లాత్ అయితే తీసుకోండి. మనమైతే డబల్ అయితే ఉన్నాయి చూడండి. మనము స్టార్ట్ చేసేటప్పుడు ఉక్కు పట్టీ సైడ్ నుండి ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి. ఇలా పైన ఒక లేయరు కింద ఒక లేయరు ఇలా రౌండ్ అయితే తిప్పేసేయాలి. ఎక్స్ట్రా మనమైతే 3 పొరలుగా మనం వేద్దాం అనుకున్నాం కదా, ఇంకొకటి అయితే నేను అలా కింద అయినా పైన అయినా ఎటు సైడ్ అయినా పెట్టేసేయండి. మనకి అక్కడ కుట్టే దగ్గర 4 లేయర్స్ అయితే వస్తాయి, అది అబ్జర్వ్ చేయండి. ఇంకా వేస్ట్గా అంటే వేరే కలర్ క్లాత్ మనకి ఇవి 2 3 అయినాయి కదా, ఇంకా మంది బ్లౌజ్ది ఫ్రంట్ సైడ్ 4 క్లాతులు ఒక్క నిదానంగా ఒకే దగ్గర అలా పెట్టండి. హెచ్చు తగ్గు లేకుండా పెట్టి పావించి కుట్టుల్లోకి అయితే వదలండి. ఆ విధంగా 2 కుట్లు అయితే వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడైతే ఉల్టా చేసేసేయండి.
అలా ఉల్టా చేసేసరికి ఇప్పుడు మనకి ఖర్చులంతా లోపలికి వెళ్ళిపోయి బయట ప్లెయిన్గా నీట్గా అయితే వస్తుంది, ఒక్క కుట్టు కూడా మనకి కనిపించదు. అలా అయితే చాలా నీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఉన్నాక చూడండి, ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అయితే సేప్ పట్టీలు వచ్చాయి కాబట్టి ఆ ఎక్స్ట్రాలు కొద్దిగా కట్ చేసేయండి. మనకి ఎంత అవసరమో అంత ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. సేప్ పట్టీల్లో మనకు ఖర్చు కనిపించకుండా, కుట్లు కనిపించకుండా చాలా నీట్గా అయితే మనకి లోపల బయట అయితే చాలా నీట్గా వచ్చాయి. అయితే ఉక్కు పట్టి సైడ్ కూడా కొద్దిగా హెచ్చు తగ్గు ఉంటే ఆ విధంగా కరెక్ట్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత 2 పీసులు కూడా డాట్స్ అండ్ సేప్ పట్టీలు అన్నీ కంప్లీట్ చేసేయండి. చేశాక ఇటు ఉక్కు పట్టి సైడ్ సమానంగా ఉందా లేదని ముందే ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా లూజులు అంటే పొడవు ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు రౌండ్ల దగ్గర, సరేనా. ఇప్పుడు ఏమంటే ఉక్కు పట్టి కాజా పట్టి మనం కట్ చేసుకున్నాం కదా. ఉక్కు పట్టి అయితే నేను పైన నుండి కిందకి వేసుకుంటా. పైన మనకి సీదా అయితే ఆ పీస్ వచ్చింది కదా, సీదా నుండి ఉల్టాలోకి అయితే వేసుకుంటున్నా. అయితే మనకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొద్దిగా డిఫరెంట్ అయితే వేసుకుంటారు. తెలంగాణ వైపు అయితే రైట్ సైడ్ అయితే ఉక్కు పట్టి పెట్టుకుంటారు, ఆంధ్ర అయితే లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు. అది చూసుకొని మీరు కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఉక్కు పట్టి క్లాత్ వచ్చి ఇలా పక్కకు జరిపి దాని మీద అయితే ఒక స్టిచ్ వేసేసేయండి. స్టాండర్డ్ కోసం డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఆ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోండి. ఇలా ఒకసారి ఫోల్డ్ చేయండి ఒక హాఫ్ ఇంచి, ఇంకొక హాఫ్ ఇంచిని డబల్ చేయండి. ఇంకొకసారి నేను చూపిస్తా చూడండి. ఒక కుట్టు ఇలాగ ఒక మడత ఇలా పెట్టుకొని ఇంకొక మడత అయితే ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దానిపైన చివరి భాగంలో స్టిచ్ అయితే వేసుకోవాలి, సరేనా. ఇలా వేసుకుంటే ఎప్పుడైనా మనకి ఉక్కు పట్టి సీదా నుండి ఉల్టాకు వస్తుంది, కాజా పట్టి ఉల్టా నుండి సీదాకు వస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు నీట్గా అంటే వచ్చేస్తుంది, సరేనా. అదేవిధంగా ఇప్పుడు కాజా పట్టీని అయితే కొలుసుకుందాం. కాజా పట్టి కూడా మనకి ఈ పీస్ వచ్చి మనకి ఉల్టా వచ్చింది, ఇంతకుముందు పీసు సీదా వచ్చింది, అబ్జర్వ్ అయితే చేయండి. ఇది ఉల్టా వచ్చిన మనకి పైన క్లాత్ పెట్టాలి. పైన నుండి అంటే ఉల్టా నుండి సీదాకి అయితే వెళ్తుంది కాజా పట్టి. ఒక పావించు గ్యాప్ వదిలేసి ఈ విధంగా మీరైతే ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. అలా వేసుకున్నాక ఇటు సైడ్ నెక్స్ట్ అంటే దానిపైన ఇప్పుడు తిరగాలేసి ఇంకొక కుట్టు అయితే వేయవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక చిన్న ఫోల్డింగ్ తర్వాత కొద్దిగా పెద్ద ఫోల్డింగ్ అలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మీరైతే వేసుకుంటే కుట్టేసుకుంటే సరిపోతుంది. ఆ చివరి భాగంలో అయితే వేసుకోవాలి. కాజా పట్టి వైపు అయితే 2 కుట్లు అయితే ఉండాలి. చివరి భాగంలో మనం ఫోల్డింగ్ చివరి భాగంలో అయితే ఒక కుట్టు రావాలి, ఒక్క పావించు వదిలేసి లోపలికి ఇంకో కుట్టు రావాలి. అలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసులు ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఉక్కు పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే కాజా పట్టి జస్ట్ ఒక ఇసుకు రేణు ఎక్కువ ఉంది, ఆ ఎక్కువను కూడా మనము కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఈ విధంగా వేసుకొని దానిపైన ఫ్రంట్ సైడ్ వేసుకొని ఖర్చులు ఒక సైడ్ ఉండేటట్టు ఉక్కు పట్టి కాజా పట్టి లోపలికి ఉండేటట్టు ఆ విధంగా వేసుకోండి. ఇటొక ఫ్రంట్ సైడ్ అటొక ఫ్రంట్ సైడ్ వేసుకొని షోల్డర్ అయితే 2 టైమ్స్ అయితే జాయిన్ చేయండి. ఆ షోల్డరు ఈ షోల్డరు డబుల్ కుట్లు అయితే వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఖర్చులు కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా ఒకసారి చూసుకోండి. హెచ్చు తగ్గులు ఉంటే ఆర్మ్ వైపు అయితే మీరు కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ పీస్ తీసుకోండి, షోల్డర్ దగ్గర మనకు కట్ ఉంది, కరెక్ట్గా ఆ కట్ షోల్డర్ దగ్గర అయితే రావాలి. ఫ్రంట్ సైడ్ కూడా మనము హ్యాండ్ పీస్కి అయితే కట్ పెట్టాం కదా, ఆ కట్ వచ్చింది ఫ్రంట్ సైడ్ అలా వేసుకొని ఒక పావించి కుట్టుల్లోకి వదులుకొని నిదానంగా కుట్టేసేయండి. ఏ పీసు మనము సాగదీయకూడదు, హ్యాండ్ పీసు సాగదీయకూడదు, అలానే బాడీ క్లాత్ కూడా సాగదీయకూడదు. అలా సాగదీయకుండా నీట్గా అయితే వేసేసేయండి, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. అలా చూసుకున్నాక ఒక్క కుట్టు అయితే వేసాక ఇలా ఓపెన్ చేసి ఒకసారి అయితే చూసుకోండి మనకు కరెక్ట్గా వచ్చిందా. చిన్నగా అయితే అక్కడ ఫోల్డింగ్లు అలా వచ్చాయి కాబట్టి ఇంకొక కుట్టు వేసుకునేటప్పుడు కొద్దిగా ఒక్క రవ్వ ఎక్కువ పట్టుకుంటే మనకైతే ఆ ముడతలు గిడతలు రాకుండా ఉంటుంది. మనకి 2 హ్యాండ్స్ అయితే అదే విధంగా కంప్లీట్ అయితే చేసేసేయండి. అలా చేసుకున్నాక ఈ సైడ్ ఖర్చులు అయితే ఒకసారి పట్టుకొని చూసుకోండి, సమానంగా ఉన్నాయో హెచ్చు తగ్గు ఉన్నాయో చూసుకోండి. హెచ్చు తగ్గు ఉంటే ఆర్మ్ రౌండ్ దగ్గర చిన్నగా పట్టేసేయండి. ఇప్పుడు వచ్చి అదేవిధంగా 2 హ్యాండ్స్ కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులు చూసుకోండి, కరెక్ట్గా ఉన్నాయా లూజులు ఉన్నాయా, అలా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకొని 2 హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, ఆర్మ్ లూజ్ ఎంత ఉంది అని ఒకసారి నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి నడుము లూజ్ అనేసరికి సేప్ పట్టి లూజ్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఎంత ఉంటుందో అంతే అయితే మనం పెట్టాలి. ఇక్కడైతే పెంచుకునే అవసరం అయితే అస్సలు లేదు. మన క్లాత్ అయితే ఖర్చులోకి అయితే మిగులుతుంది,
సరేనా? ఈ విధంగా మనం అన్నీ చూసుకున్నాం కదా. హ్యాండ్ లూజ్ అయితే ఒకసారి చూసుకోండి, దానికి మనకి ఎంత వచ్చిందో అంతే వచ్చేటట్టు సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. అలానే ఆర్మ్ దగ్గర కూడా సమానంగా ఉండేటట్టు ఎంత లూజ్ ఉంటే అంతే లూజ్ ఉండేటట్టు మార్క్ చేసుకోండి. సేప్ పట్టి దగ్గర అలాగే చేసుకోండి. అలా చేసుకున్నాక పైనుండి కింద వరకు అయితే ఒక మార్క్ అయితే చేసుకోండి. మార్క్ చేసుకుంటే బిగినర్స్కి అయితే చాలా ఈజీ మెథడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కలుపుకొని అక్కడైతే రబ్ చేయండి. స్టార్టింగ్లో హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, అలానే కింద ఖర్చు, నడుము తాలూగా లూజ్ కూడా చూసుకొని ఒకసారి అయితే ఒక కుట్టు అయితే వేసేసేయండి. అదేవిధంగా అటువైపు కూడా ఇలా మీరు ఉల్టా సీదాలు ఇలా చూసుకొని ఇటు సైడ్ చూడండి. మనకైతే చాలా నీట్గా అయితే రెండు పీసులు అయితే కలిసాయి కదా. బ్యాక్ సైడ్ ఎంత ఉందో ఫ్రంట్ సైడ్ అంతే వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మీరైతే అబ్జర్వ్ చేయండి. ఉక్కు పట్టి కాజా పట్టి దగ్గరగా వచ్చాయి. అలా వేసుకున్నాక అటు సైడ్ కూడా సేమ్ అన్ని లూజులు కూడా చూసి ఒక కుట్టు అయితే వేసేసేయండి. వేసాక ఇప్పుడు ఆది బ్లౌజ్ నడుము లూజ్ అయితే మొత్తం కంప్లీట్గా టైట్గా తీసుకోండి. అలానే బాడీ మెజర్మెంట్ కూడా ఆ విధంగా తీసుకోండి. బాడీ మెజర్మెంట్ మనం ఎలా అయితే తీస్తామో అదే విధంగా మనము ఈ లూజులు అయితే కొలుసుకోవాలి. నడుము లూజు ఈ మీరు కుట్టే బ్లౌజ్ కూడా తీసుకోండి, అలానే బాడీ లూజ్ కూడా తీసుకోండి. మనము ఈ లూజులు చూసుకుంటే కొద్దిగా జస్ట్ ఒక్క పావించ్ హాఫ్ ఇంచ్ అయితే మనకి లూజ్ అయితే వచ్చింది. సరేనా? హ్యాండ్ లూజ్ లేదు, ఓన్లీ ఆర్మ్ లూజు, నడుము లూజ్ అయితే వచ్చింది. కాబట్టి ఆ లూజులు కవర్ చేసుకొని మీరైతే ఇంకా అలా మూడు కుట్లు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత క్రాస్ పీసులు మనం మెడపట్టీ కోసం అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ మెడపట్టీలు జాయింట్ చేసుకోవడం ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను. ఒక పీస్కి ఒక పీసు అలా క్రాసులు అయితే మనము జాయింట్ చేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు ఎక్స్ట్రాలు ఉన్నా సరే కట్ చేసుకోండి. ఇప్పుడు ఉక్కు పట్టి సైడ్ తీసుకోండి. బ్లౌజ్ తీసుకొని మెడపట్టి అయితే యాడ్ చేసుకుందాం. ఆ పీస్ని అలా కొద్దిగా ఎక్స్ట్రా ఉంచేసి కొద్దిగా ఫోల్డింగ్ చేసి కుట్టుల్లోకి అయితే ఒక పావించి అయితే ఉండాలి. మనకి బయటకు అయితే ఉల్టా చూపించాలి. ఉల్టా అయితే మనకి క్లాత్ అయితే ఉండాలి. ఉల్టా ఉంటే సీదాలోకి వెళ్ళిపోతుంది కదా. అలా మనం పైనుంచి అయితే ఈ విధంగా మెడపట్టీని అయితే వేసుకోవాలి. అయితే కుట్టులోకి ఒక పావించి ఉండేటట్టు చూసుకోండి. అలానే కింద మన బ్లౌజ్ పీసు మీరు ఇప్పుడు జాయింట్ చేసే పీసు సమానంగా ఉండేటట్టు అయితే చూసుకోండి. అలా చూసుకుంటే మనకైతే చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మెడపట్టి మొత్తం కంప్లీట్ చేసేసండి. వేసేటప్పుడు అస్సలు సాగదీయొద్దు. ఒక పీస్కి ఒక పీసు ఏకం గుంజకుండా లైట్గా అలా పెట్టుకుంటూ అలా కుట్టేసేయాలి. కుట్టేసిన తర్వాత ఇప్పుడు మెడపట్టీని ఈ విధంగా బయటకి ఇలా తీసుకుంటూ దాన్ని కిందకి ఫోల్డ్ చేస్తే ఒక్క పావించు వదిలేసి మీరైతే స్టిచ్ చేసేసేయండి. అలా స్టిచ్ చేసుకుంటే పావించు కంటే తక్కువ ఉంటే హెమ్మింగ్ అయితే మనకి చాలా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా అయితే మనం చేసాం చూడండి, ఒక పావించు కంటే తక్కువ ఉంది. ఇక్కడ లోపలికైతే ఎక్స్ట్రా ఖర్చు పీస్ అయితే మనకు ఉండిపోతుంది. ఆ ఖర్చు పీస్ని కొద్దిగా కుట్లకు దగ్గరగా అంటే మనకి నెక్కకి దగ్గరలో మీరైతే కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ అయితే తెగిపోతుంది. ఒక్కొక్కసారి అయితే బ్లౌజ్ మీద కూడా కత్తెర వెళ్ళిపోతుంది. కత్తెర వెళ్ళకుండా ఆ విధంగా జాగ్రత్త పడైతే మీరు అలా కట్ చేసుకోండి. అయితే ఇంతటితో మనకి మెడపట్టి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదైతే ఫైనల్ లుక్ మన బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చింది. సరేనా? ఇప్పుడైతే మనకి చూడండి ఇక్కడ ఆర్మ్ దగ్గర కుట్లు కూడా సమానంగా వచ్చాయి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఆర్మ్ దగ్గర. అలానే షోల్డర్ నీట్గా వచ్చింది. మనకి హ్యాండ్స్ అయితే ఎక్కడ చిన్న ముడత లేకుండా కూడా మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులు కూడా నేను చూపిస్తున్నా అలా వచ్చింది. మనకి షేప్స్ కూడా కప్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మనకి మమ్మీ అంత ఏజ్ వాళ్ళకైతే ఈ బ్లౌజు మనకైతే షేప్స్ చాలా బాగా వచ్చాయి. వాళ్ళకైతే మరీ అంత టైట్ ఫిట్టింగ్ లేకుండా అయితే కప్స్ అయితే వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇలాంటివి ఏమైనా డౌట్స్ మీకు ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సరేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.